పొలం అని, ఒక తోట, ఒక కన్యక, పెండ్లి కుమార్తె, సత్యమునకు స్తంభం అని, దేవుని సంఘము అనే వృక్షం వలె ఖర్జూర వృక్షం వలె మోవేస్తామని, నక్షత్రం వలె ప్రకాశిస్తామని, ఉద్యానవనంగా పరిమళత్వాన్ని కలిగి ఉంటామని, సూర్య చంద్ర నక్షత్రాలను పోలి ఉన్నామని, సంఘం అంటే గొర్రెలని, సంఘం అంటే కాడి మోయని పాడి ఆవులని, సంఘం అంటే నదీ కాలువని, ఇలా నేను 15 సంగతులు ప్రభు నాకు ఇచ్చిన కృపతో నేను కొన్ని సంగతులు రాసుకున్నాను. అవన్నీ చెప్పడం సాధ్యం కాదు. అయితే సంఘము నక్షత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో సంఘమును దేవుడు దైవిక నక్షత్రంగా సంఘ దూతలకు, ప్రైజ్ గాడ్, దూత అనగా దేవుని దూత అవ్వచ్చు, లేక సంఘము దూత అంటే దైవ సేవకుడు కావచ్చు. నక్షత్రమును బైబిల్ గ్రంథంలోంచి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు క్రీస్తుతో పోల్చబడింది. యాకోబులో నక్షత్రము ఉదయించునని మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 17వ వచనం బైబిల్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చదవగలిగితే అది దేవుని సంఘమును, దైవ దూతల్ని నక్షత్రములతో పోల్చినట్టు లేఖనాలు చెప్తాయి. కనుక దేవుని ప్రజలు మనం గుర్తుపెట్టుకుందాం, దైవిక నక్షత్రం వలె ఉండే ప్రయత్నం మన జీవితాన్ని చేద్దాం. ఎందుకంటే ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథం. ఆమెను జీవితం దేవుడు ఏర్పరచుకొని పిల్లతండ్రైనటువంటి మొర్దెకై ఆమెను పెంచి పెద్ద చేసి దైవ చిత్తానుసారంగా పెంచి మరి రాజైన అహష్వేరోషుకు భారీగా ఉండటానికి ఆ సంబంధమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో సంవత్సరం ఆమె తర్ఫీదు పొందిన తర్వాత మరి దైవికంగా ప్రార్థనలో పెట్టి ప్రార్థనా పూర్వకంగా అతడు రాణిగా ఉండటానికి తగిన స్థితిని కల్పించి పంపించాడు. అక్కడ ఎస్తేరు రాజు దయాదాక్షిణ్యములు పొందుకొని 127 సంవత్సరాలకు రాణిగా, జాగ్రత్త గమనించాలి, 127 సంవత్సరాలకు రాణిగా అధికారంతో వస్తీ స్థానంలో ఆమెను 127 సంవత్సరాలకు రాణిగా దేవుడు అధికారం నిలబెట్టాడు. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రం. నువ్వు లేఖన ప్రకారము బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాను. ఎస్తేరు అనే మాటకు నక్షత్రం అర్థం, మాటకు తగినట్టుగా, అర్థానికి తగినట్టుగా ఆమె జీవితాన్ని కూడా మలుచుకుంది. అక్కడ వెళ్ళిన తర్వాత సంఘటనలు మనం అందరూ చూసాం. హామాను యూదులను చంపే ప్రయత్నంలో చేసినప్పుడు రాజును మభ్యపెట్టి రాజు దగ్గర ఆ యొక్క తనకు తాకీదు తీసుకున్నప్పుడు మొర్దెకై కోటకము ఎదుర గోనె పట్ట కట్టుకొని బూడులు చల్లుకొని ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్థితిలో ఉన్నప్పుడు ఎస్తేరుకు ఆ సంగతి వినబడినప్పుడు ఎస్తేరుతో మాట చెప్పాడు మొర్దెకై, నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు అని ఒక మాట చెప్తాడు. యూదులకి కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి వారిని విమోచించి వారి ప్రాణాపాయ నుంచి విడిపించని మాట చెప్తాడు. జాగ్రత్తగా గమనించాలి. ఒక అధికారం నీకు ఇచ్చిన, ఆశీర్వాదం ఇచ్చిన, ఒక వ్యాపారం ఇచ్చిన, ఒక చదువుకునే స్తోమత నీకు ఇచ్చిన, ఉద్యోగం చేసే పరిస్థితి నీకు ఇచ్చిన, ఓ గొప్ప ధనికుడిగా ధనికురాలుగా నేను చేసిన, దాంట్లో అర్థం ఏంటంటే నువ్వు నక్షత్రంగా ఉండాలి, నువ్వు నక్షత్రంగా ప్రకాశించాలి. మీరు నేను కూడా దానికి బాధ్యులుగా ప్రవర్తించాలని జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం. అంచేత లేఖన ప్రకారం కూడా దానియేలు భక్తుడు కూడా ఎప్పుడు నక్షత్రాలు అవుతారు అని చూస్తే 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం చదవండి.
దానియేలు 12:3 మీకు ఒకసారి జ్ఞాపం చేసి బుద్ధిమంతులైతే చిన్నమాట బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ప్రైజ్ నిత్య మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రైజ్ చాలా సంతోషం, మంచి మాట. ఆకాశ మండలంలో నక్షత్రం వల్లే ప్రకాశించాలట. రెండోది, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మరోసారి చదవండి అదే వాక్యం. బుద్ధిమంతులైతే ఆ. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రైజ్ గాడ్. దీంట్లో 2 విషయాలు. ఒకటోది, బుద్ధిమంతులు నీతిని అనుసరించుట్లు తిప్పడం. దానికంటే ముందుది జ్యోతులను పోలిన వారుగా ఉంటారు. 2 సంగతులు. జ్యోతులను పోలిన వారుగా ఉంటారు. జ్యోతులు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అయినా పునర్జ్ఞాపం చేస్తున్నాను. సూర్యుని యొక్క పెద్ద జ్యోతి, సూర్యుడు పెద్ద జ్యోతి, చంద్రుడు తర్వాత పరిమాణం గల జ్యోతి, మూడోది నక్షత్రం. దేవుడు 3 రకాల జ్యోతుల్ని ప్రపంచంలో ఉన్నటువంటి కాలాలు, ప్రపంచంలో ఉన్నటువంటి వెలిగివ్వడానికి, ప్రపంచానికి వాటి కర్తవ్య నిర్వర్తనలు ఏవైతే ఉన్నాయో దేవుడు నియమించాడో చేయడానికి ఈ 3టిని నియమించాడు. ఈవెన్ నక్షత్రం కూడా వెలుగునిస్తుంది. ప్రైజ్. మనకు చూడటానికి చిన్నది, కానీ నక్షత్ర మండలం చూస్తే చాలా పెద్దది, చాలా పెద్దది. ప్రైజ్ గాడ్. కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది కనుక మనకు చిన్న కనిపిస్తుంది. అదే నక్షత్రం మనం దగ్గరికి వెళ్ళి చూస్తే మనం అక్కడ ఏమాత్రం కాదు, చిన్న గడ్డి పర కంటే ఒక చిన్న ఒక చీమ కంటే తక్కువ ఉంటాం. అంత పెద్దది నక్షత్రం మండలం. దేవుడు ఈ 3 విషయాల్ని ప్రత్యేకంగా దేవుని వాక్యం కోరుతున్నాడు. జ్యోతులను పోలిన వారే ఉండాలట. మరి సూర్యుని పోలడం అంటే ఏంటి అంటే పరిశుద్ధ. అది పరమగీతం మనకి రాయబడింది. సూర్యుని పోలడం అంటే పరిశుద్ధ. సూర్యుని అంత స్వచ్ఛత కలదే, చంద్రబింబంత సౌందర్యము కలదే అంటాడు. దేవుని స్తోత్రం. ఈ 2 జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఉదయకాలమే జ్ఞాపకం చేసుకోండి. దేవుని సంకల్పం ఏంటంటే, దేవుడు మొట్టమొదట లేఖనం ప్రకారము దేవుడు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సృష్టిని సృష్టించిన తరువాత మానవుని చేసినట్టు మనకి కనిపిస్తుంది వాక్యంలో. మొదటి అధ్యాయం అంతా సృష్టే, ఆదికాండం మొదటి అధ్యాయం. ఆ 2వ అధ్యాయంకి వచ్చేసరికి నరుణ్ణి నేల వంటి తీసి ఉమ్మవేసి ఆ యొక్క ఆవిరి చేత ఆ కథని మట్టిగా బొమ్మగా చేసి నాశకందరూ ఊదినట్లు లేఖనాలు చెప్తాయి. కనుక నరుడు జీవాత్మదేవుడు. ప్రైజ్ గాడ్. దేవుడు మనకంటే ముందుగా ఒక సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు మనల్ని పర్మనెంట్ చేశాడు. అవి నిత్యమైనవి కావు, తాత్కాలికమైనవి. జాగ్రత్త గమనించాలి. దైవుని ప్రజలే నిత్యమైన వారు. ఆ సూర్యచంద్ర నక్షత్రాలు 3 కూడా అది టెంపరీ. మీకు అర్థమైందా? టెంపరీ, తాత్కాలికం. ఎందుకంటే ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు దాంట్లో సూర్యచంద్ర నక్షత్రాలు పరలోకంలో లేరట. దానికి యేసుక్రీస్తే దానికి దీపం, ఆలయం అన్నట్టు రాయబడింది. అక్కడ ప్రకాశం అంతా కూడా ప్రభు ప్రకాశమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుని ప్రకాశమే తప్ప సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు. అంటే సూర్యచంద్ర నక్షత్రాలు దేని కొరకు నియమించబడ్డారు? భూమి మీద మానవ జీవితానికి తగిన స్థితిని ఇవ్వడానికి. జాగ్రత్తగా గమనించాలి. సూర్యచంద్ర నక్షత్రాలు ఎందుకు నియమించబడ్డారు? అవి భూమి మీద దేవునికి మహిమకరంగా భూమి మీద ఉన్న మానవులకి ఒక దైవిక నీతిని బోధించే కొడుకు. దేవునికి స్తోత్రం. వాటి విధులను, కర్తవ్యాలను, వాటికి బాధ్యతలను దేవుడిచ్చాడు. సూర్యుడు గ్రహమే కదా అని చెప్పి మండుతుండు తన ఇష్టం వచ్చి తను ఉండటానికి లేదు. తన చుట్టూ తను తిరుగుతూ, భూమి చుట్టూ తిరుగుతూ, భూ పరిభ్రమణం చేస్తూ భూమికి ఎంతవరకు వెలిగివ్వాలో అంతవరకు వెలిగించిన తర్వాత దేవుని చిత్తానుసారం బట్టి అవి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోవాలి.
ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. నక్షత్రాలు కూడా నిత్యం ఉండటానికి లేదు, రాత్రి మాత్రమే ప్రకాశించే నక్షత్రాలు. చంద్రుడు కూడా పగలు వచ్చేది, ఆ గ్రహం కూడా వచ్చేది, కానీ రాత్రి మాత్రమే ఉంటుంది. చంద్రబింబంతా సౌందర్యం కలదే. చంద్రబింబానికి ఎందుకు పెట్టారంటే పరిపూర్ణతకు సాదృశ్యం చంద్రబింబం. సంపూర్ణ పౌర్ణమిలో వస్తుంది చంద్రబింబం. ఆ సంపూర్ణ పౌర్ణమిలో వచ్చే బింబము అది పరిపూర్ణం. అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవుడు మీ పరలోక తండ్రి పరిపూర్ణ అంటే మీరు పరిపూర్ణ ఉండదరు. భూమి మీద దేవుని వాకింది. ప్రతి ప్రపంచంలో దేవుడు సృష్టించిన మానవుడికి సూర్యచంద్ర నక్షత్రాల లేక స్థితిని చూపించాడు. అవి ఎలా దేవునికి లోబడుతున్నాయో, ఎలా దేవుని క్రమాన్ని పాటిస్తున్నాయో, దేవుడు ఇచ్చిన న్యాయ విధులు కానీ అతను ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని ఎలా బాధ్యత నిర్వర్తిస్తున్నాయో, భూమి మీద ఉన్న మానవుడు రక్త మాంసాల్లో ఉండి దేవుని పోలికలో సృష్టించిన మానవుడు కూడా బైబిల్ చెప్తుంది వాటిని పోలి నడుచుకోవాల్సిన పరిస్థితుందని దేవుని ఆత్మ మనకు బోధిస్తున్నాడు. ప్రజలు సూర్యుని ఎండగా తీసుకుంటాం, ఎండ ఎక్కువ ఉంటే తిట్టుకుంటాం, లేకపోతే విసిగిపోతాం, చేస్తాం. మీకు అర్థమైందా? అదే రాత్రి వెన్నెల్ని ఎవరు తింటారు, కానీ ఎంత వెనుంటే దొంగలకి, వ్యభిచారులకి, లేక బ్లాక్ మెయిలర్స్ కి, కిడ్నాపర్స్ కి, రకరకాల చీకటి వ్యాపారాలు చేసే వారికి వెన్నెల వాళ్ళు చీకటి రాత్రులే కోరుకుంటారు, వాళ్ళు భయంకర అమావాస్య రాత్రులే కోరుకుంటారు వాళ్ళు. కానీ ప్రపంచం మొత్తం కోరుకునేది ఎప్పుడు కూడా వెలుగే కోరుకుంటారు దైవికంగా ఆలోచిస్తే. చంద్రమంత సౌందర్య పరిపూర్ణత కోరుకున్నాడు ప్రభువారు, దాన్ని సాదృశ్యం పెట్టాడు. నక్షత్రాలను ఇక్కడ దేవుడు బైబిల్ అవి చూడటానికి చిన్నగా మనకు అనిపించిన నక్షత్రం అని పెద్ద కనుక ప్రకాశించే నక్షత్రంగా, త్రోవ చూపే నక్షత్రంగా, ఇలా దేవుడు దైవ చిత్తానుసారమైనటువంటి క్రియలు నెరవేర్చే నక్షత్రంగా దేవుడు నక్షత్రాలను సృష్టించాడు. అంటే జాగ్రత్తగా గమనించండి, మనకన్నా దేవునికి లోబడే అవే సూర్యచంద్ర నక్షత్రాదులే. కానీ దేవుడు మన్నే నిత్యమైన వారిగా సృష్టించాడు. ఎందుకు? మనకున్న ఆత్మీయత, మనకున్న ఆత్మ, మనకున్న సంపూర్ణత వారికి ఉండదు. గ్రహాలవి జాగ్రత్తగా గమనించాలి. అవి గ్రహాలు. దేవుడు మనకి జీవాత్మను ఊదాడు. ఆ జీవాత్మను ఊదినప్పుడు ఆ జీవాత్మ కంప్లీట్ గా అది ఊపిరి, దేవుని నోటి ఊపిరి. దేవుని నోటి ఊపిరి ఏంటి అంటే దైవవాక్యం. ఆ దైవ వాక్యాన్ని అనుసరించే బతకగలిగిన దైవ మానవులుగా ఉండటానికే దేవుడు ఇంకా చివరకు తన కుమారుణ్ణి మన కొరకు బలిగాను అర్పణంగాను అర్పించేశాడు. అలాంటి దైవికమైన కార్యాన్ని జరిగించాడు. అంటే భూమి మీద శరీర సంబంధమైన మానవుడుగా, మట్టి సంబంధమైన మానవుడుగా, లోక సంబంధ మానవుడుగా, పాపంతో కూడిన మానవుడుగా, అపవిత్రంగా ఉండే మానవుడుగా, ఈ శారీరక సంబంధ క్రియలతోనే, పాపంతోనే, స్వార్థంతోనే జీవించే మానవుడు కాకుండా భూమి మీద నక్షత్రాల వల్లే ప్రకాశించాలని, సూర్యుని అంతా మండుతూ దైవికమైన అగ్నిగా అంటే పరిశుద్ధ కలిగి జీవించాలని, చంద్రమణి దైవికమైనటువంటి అయినటువంటి సంపూర్ణత కలిగి ఆ యొక్క ఎక్కడ చలదనంగా దైవికం ఉండాలో అక్కడ ఉండాలి, అంతేగాని ఆత్మీయ చలదనం కాదు. క్రైస్తవుడు కనుక చంద్రుడిని సంపూర్ణత సాధ్యంగా తెస్తున్నాడు. కనుక దేవుడు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రాదులు మానవునికి తగిన స్థితిని అవి కూడా నేర్పిస్తున్నాయి. కాల పరిమితులన్నీ కూడా సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. క్రైస్తవ బిడ్డలు మామూలు ఎందుకు? దానికి కారణం దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది మానవుణ్ణి మట్టి నుంచి తీసే మానవుణ్ణి మహిమ సంబంధంగా మార్చి ప్రపంచానికి గొప్ప దైవికమైన పరిపాలన ఉంటుంది. అది దేవుని వాక్యానుసారంగా సార్వత్రిక సంఘ పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలన సభ్యులుగా మనం ఉండాలి. ఆ క్రీస్తుకు భారీగా ఉండాలి, క్రీస్తుకు సార్వత్రిక పెండు కుమార్తెగా ఉండాలి, క్రీస్తును అనుసరించే వారుగా ఉండాలి అని దేవుడు సంకల్పించి, ఇంకా దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఈ యొక్క రక్త తర్పణ చేస్తే గాని మానవుడికి పాపక్షమాపణ శాపం రాదు.
అది మన అందరికీ తెలిసిన సంగతిలే పాస్టర్ గారు, మీరు మళ్ళీ కొత్తగా బోధిస్తున్నారా అని అడగచ్చు. కానీ పునర్జ్ఞాపం చేయడం తప్పు కాదు. ఇప్పుడు మనకున్న సంసార పక్షంగా మనకున్న ఎన్ని బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు, నువ్వు నిద్రపోతూ లేస్తున్నాడు ఎన్నో వాక్యం ఇదంటూ చెప్పగలవా? నీ తరమా? యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చెప్పు అంటే చెప్పగలవా? ఎందుకు? నీకున్న శారీరక బాధ్యతలోంచి రాత్రి అలసి పడుకొని ఉదయకాలం నువ్వు లేచినప్పుడు దేవుని వాక్యం గుర్తుండదు. మనం ఎన్నో ఎవరు కూడా దేవా అని వాక్యం చెప్తూ లేచిపోం. మన రాత్రి పడుకొని అలసిపోయి ఉదయకాలం లేచినప్పుడు అప్పుడు తెలివచ్చాక దేవా స్తోత్రం తండ్రి లేపినందుకు స్తోత్రం అనుకుంటాం. అర్థమైందా? శారీరక బాధ్యతలే గుర్తుంటాయి ఎక్కువగాను, కానీ దైవిక సంబంధం తక్కువ గుర్తురాడు. కానీ దేవుని బిడ్డలు ఉదయకాలం లేచి దైవ బాధ్యతలు గుర్తు చేసుకొని దైవికం చూపించడానికి దేవుని ఒక్కసారి సూర్యగ్రహాన్ని చూసినప్పుడు అది కర్తవ్యం. ఖచ్చితంగా దేవుడు ఏ సమయాన్ని ఉదయించమంటే ఆ సమయానికి ఉదయించి కదా దేవుడు తన కాల పరిమితిని, ఆ దేవునికి చూపించే విధేయతను మనకి జ్ఞాపం చేస్తాయి. దేవునికి స్తోత్రం. జ్ఞాపం చేస్తాయి. సూర్యుడు అస్తమించే తీరు కూడా మామూలు ఉదయకాలం ఎంత ప్రకాశంగా ఉండి దీనికి అసలు ఆ రాత్రి ఆ బింబం యొక్క స్థితి మారిపోతుంది. ఎర్రగా ఒక విధమైనటువంటి పచ్చదనం, ఆ బింబం చూడటానికే ఎంతో సౌందర్యం ఉంటుంది. దాని స్థితి మారిపోతుంది. సూర్యగ్రహం ప్రారంభం అలా ఉంటుంది, అస్తమించడం వల్ల ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు గ్రహం ఉదయించినప్పుడు వేడిగా ఉంటాడు, రాత్రి ఆయన అస్తమిస్తున్నప్పుడు సౌందర్యం ఉంటాడు. మీరు కావాలంటే ఎన్నిసార్లు పరిశీలించండి ఫోటోల ద్వారా. ఎవరు సూర్యోదయం తీయడం తక్కువ, సూర్య అస్తమయం తీస్తారు. ఎందుకంటే సూర్యుని యొక్క గ్రహం తీస్తే క్రైస్తవుడు క్రైస్తవ సంఘము, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ బిడ్డలు నీ జీవితంలో దైవికమైన ప్రారంభ దినాల్లో లేక ఉదయించినప్పుడు, లేక దేవుని వాక్య ప్రకారం నువ్వు క్రీస్తు నందు తిరిగి జన్మించినప్పుడు వేడితోనే నీ జీవితం ప్రారంభం ఉండాలి. నువ్వు వేడిగానే పెరగాలి, వేడిగానే పుట్టాలి, వేడిగానే పెరగాలి, వేడిగానే ఉండాలి. నువ్వు అస్తమిస్తున్నప్పుడు దట్ ఈజ్ సార్వత్రిక సంఘ సౌందర్యం. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘం సౌందర్యం. దేవుడు ఏది ఆలోచించకుండా ఒత్తునే ఏవి సృష్టించడు. ఎవ్రీథింగ్ దేవునికి తగిన ప్రణాళిక ఉంటుంది. హి హాస్ ప్లాన్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని ఒక దైవికమైన ప్లాన్తో చేస్తాడు. ఏ ప్రణాళిక లేకుండా చేయడు. అందుకే సూర్యుని ఉద్దలక గ్రహం మొదలు చూసినప్పుడు వేడిగా ఎండగా ఉంటుంది. సాయంకాలం అస్తమిస్తున్నప్పుడు పరిస్థితి ఏంటంటే సౌందర్యం, ఆ గ్రహం అయ్యో వెళ్ళిపోతుందా అన్న బాధ వస్తుంది. అంత సౌందర్యం ఒక్కసారి ఆకాశంలోకి కనుమరుగైపోతుందని బాధ కలుగుతుంది. చిత్రకారులు దాన్ని, ఫోటోగ్రాఫర్లు రకరకాల పరిధిలో తీస్తారు. అది ఎంత సౌందర్యం అన్న సౌందర్యం. క్రైస్తవుడికి ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ జీవిత ప్రారంభం దగ్గర నుంచి నువ్వు సాయంకాలం వరకు అంటే దినములు, జీవితం మనం అంతరించిన దినములు కంప్లీట్ గా వేడితోనే ఉండాలి. మనం దేవుని దగ్గర వెళ్ళినప్పుడు సౌందర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని అది శారీరం కాదు, ఆత్మ. దేవుని ఆత్మ సౌందర్యంతో దేవుని దగ్గర మన ఆత్మ పడాలి. అంత సౌందర్యం ఉంటుంది. దేవుడు దీన్ని దైవికంగా చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో చంద్రుడిని మనం చూసినప్పుడు పౌర్ణమి చంద్రుడు మాత్రమే మనకి పరిపూర్ణతలో కనిపిస్తారు. మిగతా మనం చంద్రుల గ్రహం చూసినప్పుడు అర్ధ చంద్రాకారం అని, ఈ మధ్యలోని కొంచెం ఇదని, నెలవంక అని, ఇలా ఈ దశలతో పెడుతుంది. 15 దినములు ఈ దశతోనే పెడుతుంది. 14 మీ కదా ఒక్కసారి సౌనం అంటే క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఒడిదుడుకులు, కష్ట సమయాలు, పరిస్థితులు అన్ని జయించుకుంటూ మొత్తం మీద పరిపూర్ణతకి దిగుతుంది. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక పరిపూర్ణత ఒక్కసారి పౌర్ణమైనప్పటికీ పరిపూర్ణ సౌందర్యం చంద్రుడు మనకి దేవుడు చూపించడం జరిగింది. ఈ కాలమర్పాన్ని ఎవరు నిర్ణయించారు? ఏ సైంటిస్ట్ కాదు, దేవుడే సూర్య నక్షత్రాలు కావాలని కాలపరిమితులు నియమించాడు. సృష్టికర్త అయిన దేవుడే, పరిపూర్ణ దేవుడే, ప్రభువే దానికి నిర్ణయించాడు. అందుకే నక్షత్రము
సంగమనకు సాదృశ్యంగా, ప్రైజ్ ది లార్డ్, దేవుని సంఘ దూతకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం నుంచి రాయబడింది. భక్తుడు దానియేలు రాస్తూ, మీరు జ్యోతులను పోలిన వారే ఉంటే మీరు బుద్ధిమంతులు, అనగా మారు మనస్సు అనే బుద్ధి, పరిశుద్ధాత్మ అనే బుద్ధి, స్వస్థ బుద్ధి, ఉపకార బుద్ధి, ఇలా దైవ దృష్టికి యోగ్యమైన బుద్ధి కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు? లేఖన ప్రకారం దైవవాక్య ప్రకారం నక్షత్రం వలె ఉంటావు. నక్షత్రం వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ బుద్ధి లేకుండా బుద్ధిమంతులైతే, మంచివాడు బోడు మంది ఉన్నారు, కానీ బుద్ధిమంతులైతే అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన దైవికమైన బుద్ధి, ఎప్పుడు పశ్చాత్తపడి కన్నీరు కార్చి మారు మనసు పొందుకుంటారు, అప్పుడు దైవికమైన బుద్ధిమంతులు అవుతారు. కొన్ని సంగతులు అందరూ గ్రహించలేని దానియేలు గ్రంథం ఇవి బుద్ధిమంతులే గ్రహించగలరు. దానియేలు గ్రంథం రాయబడింది కనుక లేఖనాలు చెప్తున్నాయి, నీవు జ్యోతులను పోలిన వారిగా ఉండాలి జీవితం. రెండోది, అనేక మందిని తిప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. నీతిని అనుసరించినట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు ఆకాశంలోని ప్రకాశిస్తారు. జాగ్రత్త గమనించాలి. ప్రకాశించడం దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు సాదృశ్యం. ఆయన పుట్టడమే అనేక మంది నీతిమంతులుగా చేయడానికి పుట్టాడు. నేను నీతిమంతులు పిలువ రాలేదు, పాపుల్ని పిలువచ్చి వచ్చాను. ఎందుకంటే పాపులను నీతిమంతులు చేయడానికి అని వచ్చాడు. ప్రతి ప్రపంచంలో సృష్టిలో ఉన్న ప్రతి జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే సృష్టి మొత్తం మీద ఎవరు పుణ్యాత్ములు అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించిన మహిమను పొందలేక రాయబడిన వాక్య ప్రకారము పుట్టుకతోనే మనం జన్మకర్మం పాపులం కనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సత్యం ఏంటంటే దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు మనతో. కనుక మనం పుట్టుకతో మనం ఎవరు పుణ్యాత్తులు పుట్టలేదు, పాపంగా పుట్టాం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆయన శిలువ రక్తం ద్వారా మనని పవిత్రులుగా చేసి మన నీతిమంతులు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి మనం నీతిమంతులు చేయబడ్డాం. కనుక ఎవరు అనేకులు నీతిని అనుసరించడం తిప్పుదురో అంటే నీకు రెండో బాధ్యత ఏంటి? నువ్వు 3 జ్యోతులు ప్రకాశించి జీవితంలో జీవించాలి. రెండోది, మనకి రెండో బాధ్యత ఏంటంటే మనం నీతిని అనుసరించి అనేక మంది తిప్పాలి. మనం జాగ్రత్త గమనించాలి. ఇక్కడ తిప్పడానికి బదులుగా నువ్వు తిప్పడద్దు. బైబిల్ గ్రంథంలో వాక్యం చూద్దాం. హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. అవి కూడా మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, రకరకాల పరిస్థితులు కలిగిస్తాయి. తిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. అన్య బోధలు నేను వేరును తిప్పేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాల. సొలొమోను కంటే గొప్పవాళ్ళం కాదు. నీకు అర్థమైందా? దేవుని సొలొమోను ఇశ్రాయేలు చరిత్రలోనే దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి. చారిత్రాత్మక పురుషుడు, మామూలు వ్యక్తి కాదు. అతను జ్ఞానం సృష్టిలో ఎవరికి ఉండదు. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. అలాంటి వ్యక్తి దైవ చిత్తాన్ని పక్కన పెట్టి, జ్ఞానం ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టి, వాక్యంగా రాజును చేసి అతను చక్రవర్తిని చేసినట్ట అంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన దేవుడిని పక్కన పెట్టి, కామాతృత గలవాడే ఇతర సంబంధమైనటువంటి భార్యలను పెళ్లి చేసుకొని వాళ్ళు ఇతర దేవతల తట్టు ఆయన తిప్పారని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అది 1 రాజులు 3వ అధ్యాయంలో రాయబడింది. ఇది వాక్యానుసారంగా మనది 1 రాజులు 11వ అధ్యాయం చదివితే 1 నుంచి 3 వచనాలు కనబడతాయి. 1 రాజులు 11వ అధ్యాయం. నువ్వు తిప్పబడకూడదు, నువ్వు తిప్పేవారిగా ఉండాలి. నువ్వే ఇతరుల చేత తిప్పడిపోతే ఎలాగా? పనికిమాలిన బాధలు, పనికిమాలిన పరిస్థితులు, పనికిమాలిన క్రియలు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన రకరకాలవన్నీ ప్రపంచానికి వచ్చేసాయి కదా. మానవునికి మేలు కలిగేది కాదు, క్షేమం కలిగేది కాదు, ఆదరణ కలిగేది కాదు, ఆశీర్వాదం కలిగేది కాదు. లోక సంబంధమైన అనేక రకాల బోధలు ప్రపంచంలో వచ్చాయి కదా. ఆలోచించండి. కనుక ఆ బోధల వైపు నువ్వు తిప్పడం కాదు,
నువ్వు ఏ దైవవాక్యం వ్యతిరేకం మాట అందుకే రాశాడు, నానా విధములైన అన్య బోధల చేత. ఎందుకు? నీకంటూ దైవికమైన బోధ ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని బోధ ఉంది. దేవుడు క్రీస్తు బోధనిచ్చాడు. యోహాను రాసిన 2వ పత్రికలో ఉంటది క్రీస్తు బోధ అని. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మీకు అప్పగించబడిన బోధన నిమిత్తమై పోరాటం సర్పని మన యోధ రాసిన పత్రులు రాస్తాడు. వీలుగా ఉన్నాయని, అనువుగా ఉన్నాయని, తేలిగ్గా ఉన్నాయని, అనుసరించడానికి పద్ధతిగా ఉన్నాయని, దానివల్ల లాభాలు సారికి కలుగుతాయని అన్య బోధన వైపు వెళ్ళిపోతుంటే దానివల్ల లేనిపోనచదు. ఎందుకంటే నువ్వు 1000 ఏళ్ల పరిపాలనకు తప్పిపోతావు. ప్రకాశించి వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలన ఉంచుతాడు దేవుడు. ఎవరు నీతిని అనుసరించి తిప్పుతారు వాళ్ళందరినీ 1000 ఏళ్ల పరిపాలన ఉంచుతాడు. ప్రపంచ లోక సమాన పరిపాలన అన్ని అర్థమైపోతాయి. కానీ దేవుని పరిపాలన ప్రపంచానికి వస్తుంది. శాశ్వతమైన రాజ్యం ప్రపంచానికి వస్తుంది ఒక రోజు. అలాంటి దైవిక పరిపాలనలో శాశ్వత ప్రభుత్వాలు మన పారిభాగస్తులు కావాలంటే దేవుని ఇప్పుడే నువ్వు జాగ్రత్త కలిగి అన్య బోధలు ఎంత తెప్పబడకుండా నువ్వు జాగ్రత్త నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో మీరు 3 సూర్యచంద్ర నక్షత్రాలను పోలే దైవిక జీవితం మనకుంటే అప్పుడు క్రీస్తును అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండగలం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అనుసరించాలి. క్రీస్తు తన అడుగులు మాదిరి పెట్టిపోయాడు మనకి. ఆయన అడుగులు మాదిరి ఉంచి వెళ్ళాడు. కనుక అడుగు వేసుకుంటూ ప్రభు చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా ఉండాలి. అంటే నువ్వు అన్య సంబంధాలు, అన్య బంధాలు, అన్య స్నేహితులు, అన్య క్రియలు, అన్య ఆలోచనలు, అన్య పద్ధతులు, అన్య పరిస్థితులు చాలా దూరంగా ఉంచాలి. మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారని స్వయంగా యేసు వారు చెప్పిన మాట. అందుకే తండ్రి పాదాల దగ్గర 2వ బాధ్యత ఏంటి దేవుడికి మనకిచ్చాడు? ఎవరు నీతి అనేక మంది తిప్పుదురు. ఇప్పుడు స్వార్థ దేనికి వెళ్తున్నాం? మనం సంపూర్ణంగా దైవ నీతిలో ఉండి, దైవ వాక్యంలో ఉండి, దేవుని ఆత్మానుసారంగా ఉండి ఒక వ్యక్తికి మనం దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు అనేక మంది నీతిని అనుసరించడం తెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మన టాలెంట్లు పనిచేయు, మన చదువులు పనిచేయు, మన లోక జ్ఞానం పనిచేయదు, మనకున్న శారీరక తెలివితేటలు పనిచేయదు. తప్పకుండా దేవుని ఆత్మ మాత్రమే జ్ఞానం ఇచ్చి నడిపిస్తేనే అక్కడ ఒక వ్యక్తిని దేవునితో తిప్పగలరు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఆత్మ చేత, అభిషేకం చేత క్లియర్ దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి సౌండ్ మైండ్ కలిగి, స్వస్థ మనసు కలిగి, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా, ఆయనకు అనుకూలంగా ఆయన బోధను ప్రకటించినప్పుడు, ఆయన ఆత్మతో నిండి ఆయన శక్తితో నువ్వు ఆ వాక్యమును ప్రకటించినప్పుడు అనేకులను నీతిమంతులు చేయడానికి, అనేకులు తెప్పడానికి అవకాశం కలుగుతుంది. సొలొమోను జ్ఞానము జాగ్రత్తగా గమనించాలి. మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ సద్వినియోగపరచుకోలేపాడు. మీరు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే కొన్నిసార్లు అంత జ్ఞానులు కూడా పప్పులో కాలేస్తారు. అతని వారి కంటే పక్షులను ఏమంటాడు? మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివితే దాంట్లోనే మాట ఉంది, ఎద్దు తన కామధుని ఎరుగును, గాడి తన సొంతవాన్ని దొడ్డెరుగును, నా ప్రజలకు తెలివి లేదన్నాడు. నా ప్రజలకు తెలివి లేదు. ఎద్దుకున్న జ్ఞానం కూడా లేదు. గాడిద ఇంట్లో, ఆ చాకలి ఇంట్లో ఉన్న గాడిదకున్న జ్ఞానం కూడా ఉండదు. దైవ చిత్తాన్ని పక్కన పెడుతుంటాం, మన తెలివితేటలు ఉపయోగిస్తుంటాం, తొట్టిల్లిపోతుంటాం. అలా ఉండకూడదు. ఈయన హోషేయ గ్రంథం తీయండి, 7వ అధ్యాయం తీయండి. 8 నుంచి 10 వచనాలు చూడండి. హోషేయ గ్రంథం దానియేలు తర్వాత ఉంటుంది చూడండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయిను. ఎఫ్రాయిము ఎవరిను వేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద కనబడుచున్నాను అది అతనికి తెలియలేదు.
ఇప్పుడు అర్థం చూసుకోవాలి కదా. పోనీ అప్పుడు అర్థాలు లేవు, ఎవరో చెప్తారు కదా తల వెంట్రుకలు నిరసాయని చేత. దాని అర్థం ఏంటండి? తల వెంట్రుకలు నడడానికి దీనికి సంబంధం ఏమిటి? నీ తల వెంట్రుకలు నేచురల్ గా నెరుస్తున్నాయంటే అది ఇప్పుడు చిన్నపిల్లకి నెరిసిపోతున్నాయి, వదిలేండి. ఇప్పుడున్న తిండిలు, పరిస్థితులు, ప్రపంచం అయినా కంప్లీట్ గా నాన్ వెటనైజ్డ్ ఫుడ్. ఇంతకుముందు ఏది తిన్నా ఒక ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వేరు. ఇప్పుడు కంప్లీట్ గా మన ఎరువులతో వేసినవి, ఇవి వేసినవి, అవి వేసినవి. మన కోడిగుడ్డు చూడండి, ఖచ్చితంగా టైం ప్రకారము దాన్ని 20 రోజులు 21 రోజు ఎంతో టైం పడుతుంది. ఆ టైం ప్రకారం కోడిగుడ్డు పెట్టడం, ఆ గుడ్డు ఖచ్చితంగా ఒక మంచి ఆకారంలో కొంచెం ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, కోళ్ళు కూడా ఇంజక్షన్ ఇచ్చేసి గుడ్లు పెద్ద చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యత పెరిగిందంటే ప్రపంచంలో అన్ని మోడర్న్ అయిపోయి. అది ఎంత ప్రమాదమో ఎంత భయంకరమో పరిస్థితి తెలియదు. కోడికి కూడా ఇంజక్షన్ ఇచ్చేస్తారు. కోడి కూడా ఇంజక్షన్ ఇస్తే ఆ గుడ్డు పెద్ద గుడ్లు పెడతాయట. వ్యాపారానికి ఎన్ని రకాల పరిస్థితులను తెగించేస్తుంది జనం. కానీ అప్పటి పరిస్థితి. ఇప్పుడు బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తున్న లేఖనాలు, ఎఫ్రాయిము అన్యజనుల్లో కలిసిపోయాను. అన్యజనులతో కేవలం స్నేహం కాదు, అన్యజనుల్లో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరినో తిప్పిపోయిన అప్పు వంటి వాడు, మామూలు కాదు. తిప్పిపోయిన అప్పం ఎలా ఉంటుందని ఆలోచించండి. నిప్పుల మీద అప్పం పెట్టు, తిప్పివేయకుండా ఉండు, ఏమవుతుంది? మాడిపోతుంది. ఒక చపాతి నువ్వు కాల్చిన, ఒక చుక్క రొట్టె కాల్చిన, నువ్వు పెనం మీద దాన్ని తిప్పకుండా ఒకేసారి స్థలంలో ఉంచి మొత్తం ఆ పక్కన మొత్తం కాలి, ఎందుకు తినడానికి కూడా పని చేయకుండా ఉండే భయంకర మసి అయిపోతుంది. ఎవరు తిప్పివేయలేని అప్పం అయిపోయేట అతను. తిప్పివేయలేని అప్పం వేరు, ఇంక ఎవరు తిప్పివేయలేరు అతన్ని. ఎవరు మార్చడానికి కూడా అవకాశం లేదు. ఎవరు ఏం చెప్పిన స్థాయిలో ఆయన ఉండవు. అన్ని నాకు తెలుసు అనుకునే దౌర్భాగ్య మనస్తత్వం. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని తప్ప వంటి వాడు కంప్లీట్ గా మాడిపోయిన జీవితం ఆయన జీవితం. దైవ చిత్తాన్ని అన్నిలో కలిసిపోయి పూర్తిగా మారిపోయాడు, వాక్యాన్ని వ్యతిరేకంగా మారిపోయాడు. అలాంటి పనికిమాల పరిస్థితులు కూడా ప్రపంచంలో ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు దేవుని ప్రజలే వాళ్ళు, ఇప్పుడు దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా యేసు ప్రభువుని వ్యతిరేకించే కథలు, బోధలు చెప్తున్నారు వాళ్ళు. ఎవరు తిప్పివేయలేని ఎఫ్రాయిము లాంటి వాళ్ళు అయిపోయారు వాళ్ళు. జరుగుతున్న సంఘటన ప్రపంచంలో అలా ఉండకూడదు. ఎవరు తిప్పివేయలేని పరిస్థితి ఉంటుంది. ఇంకా దేవుడు కూడా నేను తిప్పలేనంత పరిస్థితి రాకూడదు. దేవుడు ఏదైనా చేయగలడు, గుర్తుపెట్టుకోండి. ఎవరిని అంటే మనుషులు తిప్పవేయలేని పరిస్థితి, దేవుడు ఏదైనా చేయగలడు. అన్యులు అతని బలమును మింగివేసినను అతనికి తెలిసి రాలేదు. అతని తల వెంట్రుకలు నెరసనను అతనికి ఏమాత్రం కనబడుతును, అతనికి అది తెలియదు. అంత భయంకరంగా అన్యత్వంలో కూలిపోయాడు. అలా ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అన్యులే కదా, మనవాళ్లే కదా, మన ఇదే కదా అనుకుని మనం ఏదో ప్రేమ చూపిస్తాం, జాలి చూపిస్తాం, వారి కార్యక్రమాల్లో కొన్ని మనం పాల్పొందే అవకాశాన్ని మనం చూడచ్చు. కానీ అది ఎంత ప్రమాదానికి కొన్నిసార్లు వెళ్ళిపోతుందో, ఎన్ని పరిస్థితులు మన జీవితానికి తెచ్చిపెడుతుందో, ఎన్ని భయంకరమైన శిక్షలు తెచ్చిపెడుతుందో దాన్ని మనం గుర్తించు. మనం దైవికంగా ప్రేమించాలి కదా, అన్యులు కదా, ఎవరైనా ప్రేమించాలి, ఎలా మనం చేయాలి కదా, అలా అయితే మనం దూరంగా ఉంటే అన్యులు ఎలాగా రక్షణ పొందుతారు, ఇలాగ ఆలోచిస్తాం. నాను నీకు అలా దేవుని పాదాలు చాలా, బైబిల్ చాలా ఖచ్చితంగా ఉంటుందండి, చాలా కఠినంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నీ తల్లే గాని, నీ కౌగిట్లో పండుకున్న భార్య గాని ఇతర దేవతలు పూజించమని చెప్తే వారి మాట వినకూడదు, వారిని మాట పరచకూడదు, అవసరంగా వారిని చంపాలి అంటే ఎంత కఠిన మాట. దాని అర్థం వాడిని కఠినంగా చంపేమని కదా, వాళ్ళలో ఉన్న అభిప్రాయం చంపాలి, ఆ ఆలోచన చంపాలి. నీకు అర్థం జనరల్ గా పదవి అర్థంగా తల్లినే చంపమని తండ్రి చెప్పడం ఇదే బోధ అంటారు. ఎందుకు చంపంటాడు? ఆలోచించండి.
దేవుని వాక్యంలో దేవుడిన అన్యాయస్తుడా, మంచివాడు కదా, ప్రేమ గలవాడు, మంచి బోధే బోధించే ప్రపంచం. కనుక ప్రజలకి అర్థం చేసుకునే విధానం, వాక్యంలో ఉన్న సత్యం లోతుగా అర్థం చేసుకునే విధానం కొన్నిసార్లు వెలిగించబడక, ఎంత చదువుకున్నా ఎంత తెలివితేటలున్నా కొన్నిసార్లు వాక్యం అందరికీ అర్థం కనుక వక్రీకరణ చేస్తారు, అటు నుంచి ఇటు తెప్పడం చేస్తారు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఎఫ్రాయిం మాదిరిగా ఉండదు, జాగ్రత్త గమనించాలి. ఇంక ఎవరో తిప్పివేయలేని పరిస్థితిలో వెళ్ళిపోకూడదు. మనమే 10 మందిని ప్రభుత్వం తెప్పగలిగిన స్థాయికి మనం ఉండాలి. అంత అనవసరమైన స్నేహాలు, అనవసరం పరిస్థితులు, అనవసరం బంధాలు కట్ చేసుకొని పోవాలి. దేవునిస్తాం ఎక్కడి నుంచే వరకు అంతవరకు లిమిట్, అంతకు మించి దాటి వెళ్ళి అప్పుడు మనమే దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా పాపం చేసిన వాడే. వాక్యం అండి, ఇది నా సొంత మాట కాదు, లేఖనాల్లో ఉంది. కనుక చాలా జాగ్రత్త కలిగి ఇర్మియా గ్రంథంలో మాట నేను చదివాను. గాడిదకున్న తెలివితేటలు కూడా లేవని, ఎద్దు తన కామను ఎరుగుతుందని, నా ప్రజలు తెలియలేదని యెషయా గ్రంథం మొదటి అధ్యాయాలు చదివాను. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదివితే ఒక దగ్గర మాట చెప్తాడు చూడండి. ఉందండి 8వ అధ్యాయం తీస్తే 7వ వచనం చూడండి. ఆకాశముకు ఎగురు సంకుబుడు కొంగ అయినను తన కాలం నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓద కొరుకును తాము రావాల్సిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చూసారా, సంగుబుడి కొంగకు, కత్తి పెట్టకు, బైబిల్ గ్రంథంలో దేవుని రకరకాల ఓది కొరకు రకరకాల ఈ పేర్లు మనం జీవితంలో ఎప్పుడు తెలిసి ఉండదు, బైబిల్లో తప్ప ఎక్కడ ఉండవు. ఇలాంటి కొంగకి వాటికి వీటికి తమ కాలాలు తెలిస్తే దైవ ప్రజలు దేవుని యొక్క యెహోవా న్యాయ విధిని ఎరుగురట. ఎవరు చెప్పాడు? నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగు. పక్షులకున్న తెలివితేట కూడా, పక్షులున్న జ్ఞానం కూడా, పక్షుకున్న ఆలోచన కూడా మన దగ్గర లేదు. అయినా దేవుడు మీరు ఆకాశ పక్షులు అంటే శ్రేష్ఠులు కారా అని అంటాడు. అంతకన్నా ఎక్కువ చూశాడు. ఈవెన్ తన కుమారుడు కంటే మనం ఎక్కువ చూశాడు. తన కుమారుని ఆయన బాధ పెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ నలుగొట్టడానికి ఇష్టపడ్డాడు. మనని నలుగొట్టడానికి ఎప్పుడు ఇష్టపడ్డాడు. మనని ప్రేమించాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడు. అయినా కొత్తగా తెలియని వారిని బతుకుతాడు. ఆలోచిద్దాం. అంచేత 2 బాధ్యతలు ఉన్నాయి క్రైస్తవుడికి. ఒకటోది నువ్వు 3 సూర్యచంద్ర నక్షత్రాలను పోలి ఉండాలి. రెండవది ఎవరు నీతిని అనేక మంది తిప్పుదో తెప్పగలిగిన బాధ్యతనిచ్చాడు దేవుడు. నీతిని అనుసరించాడు తెప్పగలను, అప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తావు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన ప్రకాశించు నక్షత్రం అని తానే ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఎలాగా? ప్రకటనలో చెప్తాడు, నేను దావీదు వేరు చేయగలను, ప్రకాశించు నక్షత్రం అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఆ ప్రకాశించడానికి పుట్టిన దగ్గర నుంచి పెద్దవైన 33 సంవత్సరాల వరకు ఎంత జాగ్రత్తగా, ఎంత దైవిక ఉండకపోతే ఆయన మాటలను చెప్పగలడు. యేసుక్రీస్తు ప్రభువే అంత శ్రమపడి బాధపడి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఏం చేస్తే, అలా చేస్తే దేవుని మాటకి ఎంత లోబడితే అలా ఉంటాడంటే, అందుకే మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు కనుక ఆ స్థాయిలోకి వెళ్ళాడు. తన విధేయత, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధి ఇవన్నీ ఆత్మీయంగా కాపాడుకున్నాడు కనుక ఆ స్థాయిలోకి వెళ్ళగాడు. కనుక మనం కూడా మన బాధ్యతను, క్రైస్తవునికి ఇచ్చిన 2 బాధ్యతలు, నక్షత్రం వల్లే ప్రకాశించాలి. రెండవది, మొదటిది లేకుండా సూర్యుచిన నక్షత్రాలతో పోలి ఉండాలి. చివరికి మనం ఎలా వస్తామంటే, ఈ దైవిక జీవితం ఎప్పుడైతే సూర్యుని ఎంత అగ్నిగంటువంటి పరిశుద్ధిని కాపాడుకొని చంద్రుడు వంటి సంపూర్ణతకు ఎదిగి నక్షత్రం, మూడవది నక్షత్రం అనే మనం ఇతరులు అనేక మనం తిప్పగలిగిన స్థాయిలో మనం ఉంటే అదే క్రీస్తు యొక్క స్వరూపం. దేవుని స్తోత్రం. అప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి ఎదగబడిన పెండు కుమార్తెగా మనం ఉండగలం. అది దీని భావం. అలాంటి ధన్యమైన జీవితం, అలాంటి ధన్యమైన కృప, అలాంటి ధన్యమైన విధేయత, ఆ స్థితిని మాకు ఇవ్వండి తండ్రి.
అప్పుడే ఎప్పుడు సూర్యుడు తన యేసుక్రీస్తు రూపంలో మనం ఉంటాము. అప్పుడే సార్వత్రిక సంఘ పరిపాలన, వేయండ పరిపాలన మనం యోగ్యులవుతాం. దేవుని స్తోత్రం. నాకు మీకు కూడా దేవుడు పాలిభాగస్యం చేస్తాడు. దేవుడు తన మాటలు మనకు దీవించను కాక. అందుకే భూమి మీద ఉన్న వాటిని ఎప్పుడు కొలసిలా మీరు క్రీస్తు కూడా లేకపోతే పైన వాటినే వెతకండి, పైన వాటిని వెతకండి అంటాడు. ఎందుకు? భూమి మీద మట్టిని ఏం వెతుకుతాం? పైన వాటిని సూర్య నక్షత్రాలు వాటిని చూసి, ఆ గ్రహం యొక్క శక్తిని చూసి, అవి ఎలా దేవుడు నిర్మించాడో వాటి పాది అవి చూసి దాన్ని నేర్చుకొని క్రైస్తవుడు ఉన్న వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించగలిగిన జీవితం దేవునికి స్తోత్రం. అది మనకు కావాలి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన చేయాలి. ముగించుకుంటాం. క్రైస్తవులు ఏ రీతిలో ఉండాలో మాకు నేర్పించు. ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయాలి. త్వరగా చేయండి. జుమ్ముకుడి కదా ఇది. పరిశుద్ధుడు నా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు వందనాలైనా. అయ్యా, జీవంగల మా తండ్రి, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, అయ్యా మరొక రోజు ఇచ్చి భూమి మీద జీవించడానికి మీరు మాకు చూపినటువంటి ఈ యొక్క కనికరం పెట్టి, ప్రేమ పెట్టి వందనాలు తెలుసుకుంటూ, ప్రభా ఉదగాసనం ప్రభా మా విజ్ఞాపన ప్రార్థన మీరు ఉన్నారు ప్రభా, ఆరాధన మహిమ పొందినారు, లేఖనం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, వందనాలు తండ్రి. నైనా సంఘం గురించి చెప్పినారు.